సమస్యల పరిష్కారానికి ఒక చక్కని మార్గం అయితే ఉంది. అదేవిధంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను నేరుగా ఇటు ప్రజాభవన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరాభవన్లో సంబంధించి కావచ్చు, కొన్ని అర్జీలను అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక కొన్ని వరకు మాత్రం చాలా వరకు కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అది మంత్రులతో పాటు ఇతర అధికారులు కూడా ఆ సమస్యలను దరఖాస్తులు తీసుకోవడానికి ఈరోజైతే పూనుకున్నారు. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి కాల్వ సుజాత ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని మనకు అప్లికేషన్స్ వచ్చాయి? ఎక్కువగా ఏ సమస్యతో వచ్చినటువంటి వాళ్ళు? చాలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. ఇంకా మీ ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి అవన్నీ కౌంట్ చేయాలి, వందలాది. ఈరోజు మరి ఇదివరకటి కన్నా ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి అప్లికేషన్స్ అని అంటున్నారు. ఈరోజు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రజాపాలనలో భాగంగా ఏ విధంగా అయితే ప్రగతి భవన్లో సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం వారానికి 2 రోజులు అక్కడ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ కాకుండా అండ్ మా పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకి, వారి విన్నపం మేరకి ప్రతి వారము ఒక్కొక్క మంత్రి ఇక్కడ గాంధీ భవన్లో ఉండి మరి అందరి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే వారి అప్లికేషన్లు తీసుకుంటూ వందలాది మంది, అంటే ఈ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ఇంకా చాలా ఎలక్ట్రిసిటీ మేము ఇస్తున్నటువంటి 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇంకా 500 రూపాయలకు గ్యాస్ ఒకటి ఏంటంటే లాక్ చేసి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మాకు వచ్చినటువంటి చిన్న డౌట్. అది కలెక్టర్లు కూడా చెప్తున్నారు, మేము మిగతా వాళ్ళకి కూడా సర్వీస్ చేయాలనే ఉంది. మేము మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళకి మేమిచ్చేటటువంటి పథకాలు అందుబాటులోకి ఉండాలనేదే మా ప్రభుత్వం ఆలోచన. ఈరోజు వచ్చినటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు, కొంతమంది ఇండ్లు వేరే వాళ్ళ స్థలాల్ని కబ్జాలు చేసి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళే కానివ్వండి, లేదా పొలంలో వాళ్ళకు ఉన్నటువంటి హద్దుల కోసం సమస్యలే కానివ్వండి, పాస్బుక్లే కానివ్వండి, రకరకాల సమస్యలతోని వచ్చినటువంటి వాళ్ళు వందలాది మంది ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదా. 1 గంటకే క్లోజ్. యాక్చువల్లీ 1:30 అవుతున్నా కూడా ఇంకా బారులు తీరి వాళ్ళ పరిష్కారాల కోసం అప్లికేషన్లు ఇవ్వడానికి చాలామంది వచ్చారు. వాళ్ళ సమస్యల్ని ఇందాక మంత్రి గారు ఉన్నారు, 12:30 వరకు మంత్రి గారు ఉన్నారు. అప్పటి వరకు అప్లికేషన్స్ తీసుకొని అక్కడికక్కడే కొన్ని సమస్యల్ని పరిష్కరించడం కోసం ఇందాక ఇద్దరు బ్లైండ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు బ్లైండ్, వాళ్ళకి పెన్షన్సే కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లే కానివ్వండి, వాళ్ళకి ఇంకేమన్నా ఉపాధి కల్పించడం కోసం ఈ స్పాట్లో అక్కడ చాలా సమస్యలతో పాటు అది నేను ఐడెంటిఫై చేసి చెప్తున్నాను. వాళ్ళిద్దరి విషయంలో కలెక్టర్ గారికి ఫోన్లు చేయడమే కానివ్వండి, చాలా సమస్యల మీద వారు ఉన్నప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నిటినీ చాలా మటుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కాల్స్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఎంబడే పరిష్కారం అయ్యేటివి ఇమీడియట్గా చేయమని చెప్పారు. సుదీర్ఘంగా ఉన్నవి పర్స్యూ చేసి పరిష్కారం చేయమని చెప్పారు. అధికారిక కాంగ్రెస్ ఏర్పడి 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పటి వరకు అంటే అర్జీలు తీసుకొచ్చినటువంటి వారిలో ఎంతవరకు సమస్యలు పరిష్కరించారు? మరి గ్రౌండ్లో ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా? డెఫినెట్గా అండి. అంటే సమస్యలు మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఆన్లైన్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది మీకు. ఇక్కడికి వచ్చినటువంటివి ప్రతిదీ మేము ఆన్లైన్లో పెడుతున్నాము ఇమీడియట్గా. అంటే అక్కడ ప్రజాభవన్లో అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇస్తున్నారు. అవి ఇవి 2 వెరిఫికేషన్లు చేసి మళ్ళీ అక్కడ 1 వీక్లో అవ్వని వాళ్ళు కూడా కొంచెం ఆతృత ఉంటారు కదా, మళ్ళీ వస్తున్నారు. వచ్చినా కూడా ఇక్కడ కూడా మేము ఇబ్బంది అనుకోకుండా తీసుకొని వాళ్ళ అప్లికేషన్లన్నీ ఆన్లైన్లో పెట్టేయడము, లిస్ట్ ప్రిపేర్ చేయడము. ఇందాక మంత్రి గారు కూడా చెప్పారు, ఏవైతే ప్రతి జిల్లాని అన్నీ, అంటే ఇదివరకు కూడా అందరు మంత్రులు వచ్చినప్పుడు కానీ మేము ప్రజాప్రతినిధులం, మేము చైర్మన్లు, రోజు 2 చైర్మన్లు అవైలబుల్ ఉండాలి అప్లికేషన్లు తీసుకోవడానికి అని మాకున్నటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నా వంతుగా నేను మంత్రి గారితో పాల్గొనడం జరిగింది. ఏ జిల్లాకు ఆ జిల్లా సపరేట్ చేసి మంత్రి గారు ఇందాక చెప్పి ఆదేశాలు ఇచ్చి కూడా వెళ్ళారు. ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ సమస్యకు ఆ సమస్య పక్కకు అన్ని లిస్ట్ అవుట్ చేసి నాకు ఇస్తే మళ్ళీ నేను ఇమ్మీడియట్గా అవి ఫాలోఅప్ చేస్తాను అని చెప్పారు. అంటే ఇదివరకు కూడా నిన్నటి వరకు జరిగినటువంటి ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజా దర్బారుగా సాగుతున్నటువంటి గాంధీ భవన్లో సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే వారి సమయాన్ని ఈరోజు ప్రజల కోసం ఇస్తున్నారు. కాబట్టి వారు ఇమీడియట్గా మాట్లాడతామని చెప్పారు. చాలా ఆనందం వేసింది. ఆ లిస్టు నాకు ఇస్తే నేను మళ్ళీ ఎంతవరకు అయ్యింది ఈ పని అనేది వాళ్లకు మళ్ళీ నేను మాట్లాడతాను అని చెప్పడం కూడా, ఊరికే వచ్చామా మేము నోట్ చేసుకున్నామా తీసుకొని పక్కకు పెట్టామా అని కాదు, దాన్ని పర్స్యూ చేస్తానని మంత్రి గారు చెప్పి వెళ్ళారు. ఇదివరకు వచ్చినటువంటి మంత్రులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అదే ఇక్కడ కూర్చొని మేము కూడా మా వంతు మేము ఏం చేయగలుగుతామో
అందరికీ కలెక్టర్లకు ఫోన్ చేస్తున్నాము, సంబంధిత అధికారులకు అందరికీ ఫోన్లు చేస్తున్నాము, అయిన మట్టుకు ఫోన్లు చేస్తున్నాము. కానివన్నీ మేము ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ పెట్టుకున్నాము. ఈ అప్లికేషన్లు డేటా అంతా ఎంట్రీ చేస్తాము, తర్వాత దీన్ని పర్స్యూ చేస్తాము. డెఫినెట్గా వచ్చిన సమస్యల్ని మేము ఏవి చెయ్యగలుగుతామో జెన్యూన్గా ఉన్నటివి చేయగలిసినటువంటివి అన్నీ చేస్తామని మేము హామీస్తున్నాం. ఇప్పటి వరకు కూడా లక్షలాది సమస్యల్ని పరిష్కారం అయినాయి అని కూడా చాలామంది చెప్తున్నారు. కానీ ఇళ్ళ సమస్యలే కాదు, భూ సమస్యలే కాదు, కొంతమంది వ్యక్తిగత సంబంధించినటువంటి, ఎందుకంటే కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఏడ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. వాళ్ళకి మీరు భరోసా ఇస్తున్నారు? డెఫినెట్గా అమ్మా, ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో మహిళలకు ముందు పీట వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తూ ఉన్న సమయంలో మహిళలకు భద్రత కూడా కల్పించాలి, మహిళల వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం చేయాలి. ఎవరైతే వారికి ఇబ్బంది పెడుతున్నారో, ఏ దానివల్ల ఇబ్బంది అయిందో, వాళ్ళ కుటుంబంలో ఆడపిల్లలకో లేకపోతే ఆడపిల్లలకు జరిగినటువంటి అన్యాయం విషయంలో కూడా ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇక్కడ ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి మా వంతుగా మేము చేయాల్సిందంతా డీజీపీ గారికి చెప్తాం, లా అండ్ ఆర్డర్కి లేదా మహిళా కమిషన్కి చెప్తాం. ఇది ఏ సమస్య ఏ అధికారి ద్వారా అవుతుందో ఆ అధికారి దగ్గరికి మేము రిఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళకున్న సమస్య ఇది గవర్నమెంట్ చెయ్యాలి అంటే ప్రతి ఒక్కటి టాప్ టు బాటం ప్రతి ఒక్క సమస్యని మనం చెయ్యొచ్చు. కాబట్టి ప్రజలందరూ మా బిడ్డలు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వారి సమస్య అంతా మా సమస్య, మేము చేయాల్సింది ఏది చేయగలుగుతామో జెన్యూన్గా ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చేస్తాం. నమ్మకంతో వచ్చారు ఇక్కడికి, నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ సమస్యల్ని మేము అంటే క్లియర్ చేయడానికి ఏ మరకు సాధ్యమవుతుందో ఆ మరకు తప్పకుండా చేస్తాం. చూస్తున్నాం, అధికారిక కాంగ్రెస్ ఏర్పడి సంవత్సరంన్నర సమయం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అటు ప్రజా దర్బార్ కానీ, ఇందిరాభవన్ కానీ, గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరాభవన్ కానీ లక్షలాది అర్జీలు అయితే వచ్చాయి. ఇప్పటి వరకు చాలా వరకు పరిష్కారం అయ్యాయి. ఇక కూడా మేము పరిష్కారం చేస్తాము. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లే కానీ, అదేవిధంగా భూ సమస్యలకు సంబంధించిన వాటికి పరిష్కారమే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కానీ తీర్చడానికి అధికారిక కాంగ్రెస్ ముందంజలో ఉంటుందంటున్నారు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.